వరంగల్లో రైతులు తమ మిర్చి పంటలను అమ్మి నెలలు గడుస్తున్నా డబ్బులు అందలేదని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. దళారులు, వ్యాపారులు కలిసి తమను మోసం చేశారని, చెల్లని చెక్కులు ఇచ్చారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కోల్డ్ స్టోరేజ్లో ఉన్న స్టాక్ను విడుదల చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. అయితే రైతుల పక్షాన ఉండాల్సిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ బృందం వ్యాపారులకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు. ఇరు వర్గాల వాదనలు పరిశీలించిన పోలీసులు తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రోజులు గడుస్తున్నా తమకు న్యాయం జరగడం లేదంటున్న అన్నదాతలతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. ఆరుగాలం పండించిన రైతన్నకు అడుగున కష్టాలు ఎదురవుతున్నాయి. అయితే రైతులను ఆదుకోవాలని ఒకవైపు ప్రభుత్వాలు అంటే మరోవైపు అక్రమార్కులు మాత్రం అదైతే రైతులను మాత్రం కన్నీటి మీద కనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో తాజాగా ఒక మిర్చి వ్యాపారి అదేవిధంగా దళారులు చేసిన మోసానికి ఈరోజు రైతులు నెల తరబడి తమ చేసిన కష్టాన్ని ఆరుగాలం పండించిన పంటకు సంబంధించినటువంటి అమౌంట్ కూడా వాళ్ళకి ధరికి చేరలేదు. దానిపైన కేసులు అంటూ ఆపై పోలీస్ స్టేషన్ పట్టు తిరుగుకుంటూ తమ కన్నీటి మీద గలిస్తున్నారు ప్రస్తుతం రైతన్నలు. ప్రస్తుతం మొగుళ్లపల్లికి చెందినటువంటి రైతన్నలు మరికొంతమంది వారికి సహకరించిన రైతన్నలు కూడా ఉన్నారు. వారు ఆరుగాలం పండించిన సొమ్ము ఇప్పటివరకు అందలేదంటూ అటు పోలీస్ స్టేషన్లను అటు అధికారులను ఛాంబర్ ఆఫ్ కామర్స్ను కూడా వేడుకుంటున్నారు. తాజాగా ఈరోజు కలెక్టర్ వద్ద కూడా వెళ్లేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనతో ఆరుగాలం పండించిన రైతన్నలు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పండి, మీరు ముఖ్యంగా పంట సాగుబడి చేసి అదే దిగుబడి తర్వాత మీరు పంటను కష్టం చేసిన పంటను అమ్ముకొని సంతోషంగా మీరు డబ్బులు ఇంటికి తీసుకెళ్దాం అనుకునే సమయం ఆసన్నమైనప్పుడు కూడా మీరు ఇప్పటివరకు కూడా కన్నీటి వెదతో తిరుగుతున్నారు. మీకు దళారులు మోసం చేశారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి మీ కన్నీటి వెదలో ఉన్నటువంటి బాధ ఏంటి? అసలు మీరు ఈరోజు ఐనుమాల మార్కెట్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎందుకు వచ్చారు? అసలు ఏంటి మీ పరిస్థితి? అందరికీ నమస్తే అండి. నా పేరు రాజు, రంగాపురం మా విలేజ్ మాది. మేము ఆరుగాలం కష్టపడి పండించిన పంట రైతులందరం కలిసి నాతో పాటుగా 10 మంది రైతులు, మన ఏఎస్కే ఆగ్రోస్ సత్తరాసి రాజు, జంగం రమేష్, అట్నే ఆర్ ఎంటర్ప్రైజు స్వప్న, సుమను, శ్రీకాంత్, వీళ్ళందరూ కలిసి శివశక్తి ట్రేడర్స్ అనే వేణు, వీళ్ళందరూ కలిసి మా రైతులను మోసం చేయాలని నిర్ణయంతో రైతుల దగ్గర సరుకులు తీసుకొచ్చి 15 రోజులకు ఇస్తామని చెప్పేసి రూపాయి ఇవ్వకుండా 90 లక్షలకు గాను రైతులకు రావాల్సిన డబ్బులకు చెక్కుల రూపకంగా 5 చెక్కులు ఇచ్చారు. 5 చెక్కులు ఇస్తే ఒక చెక్కు కూడా పాస్ కావట్లేదు. మా బస్తాలు అన్నట్టు తులసిమాత కోల్డ్ స్టోరేజ్లో 408 బస్తాలు దింపడం జరిగింది. అలాగే మన గంగపుత్ర కోల్డ్ స్టోరేజ్లో 545 బస్తాలు దింపడం జరిగింది. మా బస్తాలు మాకు అమ్మలేదు, మీ డబ్బులు లేట్ అవుతుంది ఎందుకని అడిగితే మీ బస్తాలు అమ్మలేదు, కాకపోతే చెక్కు రూపకంగా తీసుకోండి 15 రోజులల్లో, వారం 10 రోజులల్లో అని చెప్పేసి ఇచ్చిండు. 5వ తారీఖును 8వ తారీఖు చెక్కులు వేసి ఇచ్చిండు. మే 5వ తారీఖు 8వ తారీఖు చెక్కులు వేసి ఇచ్చిండు. ఆ చెక్కులు తీరా సమయాన్ని చూస్తే ఒక చెక్కు కూడా పాస్ కావట్లేదు. అందులో అకౌంట్లో 7,300 రూపాయలు మాత్రమే ఉన్నాయి. బ్యాంకు వాళ్ళని అడిగితే ఈ అకౌంట్ ట్రాన్సాక్షన్ జరగట్లేదు అని చెప్పేసి అడుగుతున్నాం. మేము రైతులు మోసపోయాము, ఎట్లయినా చేసి మా బస్తాలు మేము తెచ్చుకోవాలని ఆరాటంతో మేము కోల్డ్ స్టోరేజ్ వాళ్ళని సంప్రదించగానే కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు మీ బస్తాలు ఎక్కడెక్కడ ఏ ఛాంబర్లో ఏ కానాల్లో ఎన్ని బస్తాలు ఉన్నాయనే వివరాలు మొత్తం తీసుకోవడం జరిగినాక మేము రైతులందరం కలిసి వచ్చి ఛాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి గారిని సంప్రదించినాం. సార్ మాకు ఇట్లా డబ్బులు ఇస్తామని మమ్మల్ని మోసం చేశాడు, చెక్కుల రూపకంగా ఇచ్చాడు, మా బస్తాలు మాకు ఇప్పేయండి సార్, మాకు రైతులకు న్యాయం చేయండి సార్ అని చెప్పేసి మేము రైతులందరం వేడుకోవడం జరిగినా కూడా అక్కడి నుంచి మాకు ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల మేము పోలీస్ స్టేషన్ సంప్రదించవలసి వచ్చింది. ఎనమామల పోలీస్ స్టేషన్ గారిని, సిపి గారిని, ఏసీపీ గారిని, వీళ్ళందరినీ సంప్రదించవలసి వచ్చింది. మా రైతులకు దయచేసి న్యాయం చేసి మా రైతుల బస్తాలు మాకు ఇప్పియండి అని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే మేము పంపించిన బస్తాలను శివశక్తి అనే వేణు పేరు మీద గంగపుత్ర కోల్డ్ స్టోర్లో దింపాడు చెప్తున్నారు. 33 లక్షల రూపాయలు వేణు ఇచ్చాడు. వేణు దగ్గర బస్తాలు కుదబెట్టుకొని అతను 33 లక్షలు తీసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు వీళ్ళందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వేణు 33 లక్షల రూపాయలు ఇచ్చి మీ బస్తాలు మీరు తీసుకోపోరు అని చెప్పేసి కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా రైతులకు అన్యాయం చేస్తున్నారు. మా రైతులకు న్యాయం చేయగలరని చెప్పేసి కోరుకుంటున్నాం. మా ఛాంబర్ వాళ్ళ వినట్లేదు. మా ఛాంబర్ ఆఫ్ రవీందర్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే 33 లక్షలు ఇచ్చి ఏడు చేసి 33 లక్షలు ఇచ్చి బస్తాలు కొట్టుకోపోమంటున్నాడు. మేము రైతులం పండించిన పంటకు 33 లక్షల రూపాయలు తెచ్చి ఎక్కడిస్తాం సార్? మా సరుకు మాకు కావాలని కొట్లాడుతున్నాం సార్. 456 బస్తాలు మా రైతుల బస్తాలు మాకు కావాలని కోరుకుంటున్నాం సార్. 9-11 మంది రైతులం సార్. మా రైతులందరికీ న్యాయం చేయండి సార్.
చెప్పండి, 11 మంది రైతస్తులు ఉన్నారు. మీరు రైతస్తుల వద్ద నుంచి కొనుగోలు చేసినటువంటి వ్యాపారులు కానీ, అతిథులు కానీ, ఖరీదారులు కానీ ఈరోజు తమ కబంధ హస్తాలకు వెళ్ళిపోయినటువంటి మీ సొమ్మును మీకు అప్పగించడానికి ఎందుకు ఇంత తారసపడుతున్నాడు? ఏం జరుగుతుంది సార్? ఇది మొగుళ్ళపల్లి మండలం రంగాపురం గ్రామానికి సంబంధించిన 11 మంది రైతుల సమస్య. ఈ రైతుల దగ్గర నుంచి కాజేయడం కోసం ఒక దళారు వ్యవస్థ తయారైంది మార్కెట్లో. ఆ దళారు వ్యవస్థలో ఆర్కే ఎంటర్ప్రైజెస్ చేతరాశి రాజు ప్లస్ జనగం రమేష్ ప్లస్ ఆర్ ఎంటర్ప్రైజెస్ స్వప్న రాజు వాళ్ళ భార్య, వీళ్ళు ముగ్గురు పక్క ఊరు వాళ్ళు. వీళ్ళ ఊరుకు సంబంధించిన శివశక్తి ట్రేడర్స్ వేణుగోపాల్ అంటూ అర్తిదారు. వీళ్ళందరూ కుమ్మక్కై వీళ్ళు సపోర్ట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి సపోర్ట్ తీసుకొని ఊళ్ళ నుంచి బస్తాలు లిఫ్ట్ చేయాలనే ప్లానింగ్ తోటి వీళ్ళందరూ కలిసి పండిన పంటను అంటే నమ్మకంగా ఉన్న రైతులను, అమాయక రైతులను సెలెక్ట్ చేసుకొని 11 మంది రైతుల దగ్గర బస్తాలు తూకం వేసుకొని రైతుల వారీగా బస్తాలు లోడ్ చేసుకొని ఆ లోడ్ చేసుకున్న బస్తాలను ఏప్రిల్ 17వ తారీఖు నుంచి మే 5వ తారీఖు వరకు తులసి కోల్డ్ స్టోరేజ్లో 400 చిల్లర బస్తాలు, గంగపుత్ర కోల్డ్ స్టోరేజ్లో 545 బస్తాలు దిగుమతి చేసిండ్రు. ఆ దిగుమతి చేసిన బస్తాలకు డబ్బులు ఇవ్వమంటే ఆర్కే ఎంటర్ప్రైజ్ వాళ్ళు ఇవ్వకుండా, ఏఎస్కే ఆర్గ్రోస్ వాళ్ళు ఇవ్వకుండా ఆర్ ఎంటర్ప్రైజ్ వాళ్ళ పేరు మీద చెక్ ఇప్పించి శివశక్తి వేణు పేరు మీద డిపాజిట్ రాసుకున్నారు. అంటే కావాలని మొదటి చీటింగ్ అక్కడే చేసిండ్రు. సరే అయినా పర్లేదు, అవన్నీ రైతులకు తెలియదు కాబట్టి మా బస్తాలు అక్కడ దింపినాము. వాళ్ళు అమ్ముకొని పైసలు ఇస్తారు కావచ్చు అని ఆ డేట్ వరకు చూసి చెక్కులు పట్టుకొని పోతే బ్యాంకులో బ్యాలెన్స్ లేకపోయేసరికి తులసి కోల్డ్ స్టోరేజ్ పోతే ఆ బస్తాలు అమ్ముకున్నారు. వరంగల్లో రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన ఈ ఉదాంతం పైన కూడా రైతులు అయితే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారిని ఏ విధంగా ఆశ్రయించారో అదేవిధంగా స్థానిక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఎనుమావుల మార్కెట్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన విషయంలో కాసేపటి క్రితమే స్థానిక SHO ఇరు వర్గాలను పిలిపించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా చేస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా రైతులు తమ ఆరుగాలం పండించిన సరుకులు అమ్ముకున్న తర్వాత ఇప్పటి వరకు అంటే దాదాపుగా 2 నెలలు గడుస్తున్నా కానీ వారికి ఇంతవరకు కూడా తమకు శ్రమకు కష్టం ఫలితం కూడా దక్కలేదు. ఒక రూపాయి కూడా తమ వారు ఆశించలేదు. అయితే వారికి రావాల్సినటువంటి 30 నుంచి 40 లక్షల ప్రాపర్టీ ఉన్నటువంటి లోపల సరుకులు ఉన్నాయి. 50 లక్షల పైచలకు నగదు మాకు రావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైతుల ఆవేదన ప్రకారంగా అయితే పోలీసులు ఏదైతే సిపి సన్ప్రీత్ సింగ్ ఆదేశానుసారం అయితే పూర్తిగా ఎంక్వైరీ అయితే కొనసాగుతుందని చెప్తున్నారు. దీని తర్వాత ఎవరైతే దళారులు ఉన్నారో దళారులను కూడా పక్కన పెట్టేసి రైతులకు న్యాయం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చూస్తామని చెప్పేసి స్థానిక SHO రైతులకు హామీ ఇచ్చుడుతోనే ఇక్కడ కాసేపు అయితే ఉద్రిక్త వాతావరణం అయితే సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. ఇక తదుపరిగా విచారణ అనంతరం వారికి ఎలాంటి పోలీస్ శాఖ నుండి ఎలాంటి సాయం అందిస్తుంది అనేది మాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఇక్కడ వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ పవన్తో 19 TV శ్రీధర్, వరంగల్.